హలో అండి అందరికీ. ఇంకొక అద్భుతమైన కాంబో రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. నాన్ వెజ్ కాంబో రెసిపీ అన్నమాట. తమిళనాడు ఫేమస్ భాయ్ వీడు బిర్యానీ, అలాగే చెన్నై స్ట్రీట్ స్టైల్ ఫేమస్ క్రిస్పీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీస్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. భాయ్ వీడు బిర్యానీ, చెన్నై స్పెషల్ భాయ్ వీడు బిర్యానీ ఒక్కసారైనా సరే తప్పకుండా ట్రై చేయాల్సిన బిర్యానీ రెసిపీలలో ఇది ఒకటి. ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్గా ఉండిద్ది. ప్రాసెస్ కూడా మనం నార్మల్గా చేసే బిర్యానీ ప్రాసెస్ కాకుండా ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉండిద్ది. నేను చెప్పినట్టుగా పక్కా కొలతలతో మీరు బిర్యానీ ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మీ ఫేవరెట్ రెసిపీలలో ఇది కూడా ఒక రెసిపీ అయిపోయిద్ది. అంత బాగుండిద్ది టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు ఆయిల్ వేసుకోండి. ఇదే కప్పు మిగతా ప్రాసెస్ కూడా మెజర్మెంట్స్కి ఉంచుకోండి. అలాగే 1 కప్పు ఆయిల్లో నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు వేసుకుంటే 3/4 కప్పు టమాటాలు వేసుకోవాలి. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత చెక్క, దాల్చిన చెక్క, అలాగే ఇలాచీలు 2, లవంగాలు 5 వేసుకొని మనం ఆయిల్ వేసుకున్నాం కదా కప్పు, ఆ కప్పుతో 3/4 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 కప్పు పెరుగుని బాగా కలిపి విస్క్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పసుపు 1 స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ 1 స్పూన్, మనం ఇంట్లో వాడే కారం 1 స్పూన్, పచ్చిమిర్చి చీలికలు 2, అలాగే 3/4 కప్పు టమోటాలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే పుదీనా వేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలాగ ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది కదా, అప్పుడు లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక ప్యాన్లో ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మీరు బియ్యం 1.5 గ్లాస్ తీసుకుంటే వాటర్ కూడా 1.5 గ్లాస్ తీసుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకోండి. ఇలాగ చికెన్ అనేది ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఉన్నాయి కాబట్టి బాయిల్ చేసుకున్న వాటర్ నేను 1 గ్లాసే వేసాను. ఇలాగ బాయిల్ చేసిన వాటర్ 1 గ్లాస్ వేసుకొని సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి మనం చికెన్. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఆ వాటర్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే సాల్ట్ వేసి మనం 1 గంట పాటు నానబెట్టుకున్న రైస్ వేస్తున్నాను. బియ్యం 1 గంట పాటు నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఈ బియ్యాన్ని కొంచెం ఒక 70-80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే 70-80% కుక్ అయిన బియ్యాన్ని మనం ఈ చికెన్లో వేసుకోవాలి. ఇలాగ వాటర్ ఏమీ లేకుండా బియ్యాన్ని ఇలాగ చికెన్లో వేసుకోవాలి. లేయర్గా ఏమి వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలాగ నార్మల్గా వేసుకొని పైన నిమ్మకాయ జ్యూస్ వేసుకోండి. నిమ్మకాయ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫుడ్ కలర్ లేకపోతే సఫ్రాన్ వాటర్ వేసుకోండి. నిమ్మకాయ జ్యూస్ వేయడం వలన ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం కలపండి. మరీ ఎక్కువ అవసరం లేకుండా కొంచెం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-7 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి కలుపుకొని పైన వేడి నీళ్ళు పెట్టండి. అంటే పైన నీళ్ళు కొంచెం వేడి చేసుకున్న నీళ్ళు పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఫస్ట్ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. డిఫరెంట్ ఫ్లేవర్తో ఉండిద్ది. అంటే మనం ఎప్పుడూ ట్రై చేసే బిర్యానీ ఫ్లేవర్ కాకుండా వేరే ఫ్లేవర్తో ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండి అందరికీ చెన్నై స్ట్రీట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్లో 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి.
ఇప్పుడు ఒక 1/2 kg చికెన్ శుభ్రం చేసుకొని శుభ్రంగా కడిగిన 1/2 kg చికెన్లో గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, అలాగే మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇలాగా మసాలా పేస్ట్ మొత్తం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి తగిలేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత లెమన్ జ్యూస్ 2 స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత ఒక ఎగ్ వేసుకోండి. 1/2 kg చికెన్కి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఒక ఎగ్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. జస్ట్ ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు, అలాగే రైస్ ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకోవాలి. కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ వేయడం వలన మనకి చికెన్ ఫ్రై అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇలాగ కార్న్ఫ్లోర్ అలాగే రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక అరగంట పాటు మ్యారినేషన్కి వదిలేయాలి. అరగంట తర్వాత ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని ముక్కలను ఇలాగ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగ 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకో వైపుకి మార్చుకొని అంటే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మనకి చికెన్ అనేది క్రిస్పీగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. చికెన్ క్రిస్పీగా అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం మంట తగ్గించి లో ఫ్లేమ్లో చికెన్ క్రిస్పీగా అయ్యేదాకా కుక్ చేసుకొని చికెన్ అనేది ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు 2 లేదా 3, ఆవాలు 1/2 స్పూన్, కరివేపాకు ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు మనకి కొంచెం ఫ్రై అయ్యి కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. అలాగా కరివేపాకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో ఇలాగ కలుపుకోండి. 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఇలాగే తినేయచ్చు. లేకపోతే మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్లోనే వెల్లుల్లి కారం వేసుకోండి. వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ కాంబో రెసిపీని ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.